సోదరులు కుక్రాల సంజీవరావు గారికి, అలాగే జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే బీజేపీ నాయకులు సోదరులు ఈదర మోహన్ గారికి, మాజీ కౌన్సిలర్ తోటకూర వెంకట్రావు గారికి, కాపు సంఘం నాయకులు గాదే కృష్ణ గారికి, జనసేన పార్టీ నగరాధ్యక్షులు మనగా రమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కాపు ఆడపడుచులకు, కాపు సోదరులందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు నుంచి కూడా కాపు సోదరులతో నాకు ఎక్కువ అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువ స్నేహం చేసింది, ఎక్కువ నేను తిరిగింది కూడా ఒక కాపులతో. ఎందుకంటే మిర్యాలపాలెం కానీ గద్దలగుంట కానీ కాపుల ఏరియాల్లో మ్యాక్సిమం నేను తెలియనటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా నా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా వరకు ఉంటారు. అందరూ కూడా వాళ్ళ అండలన్నలతోనే ఈ రోజుకి నేను జిల్లా స్థాయి అధ్యక్షుడు అవడానికి కారణం కూడా కాపు సోదరులే దాంట్లో ప్రధాన భాగం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం 2014లో మద్దతు ఇస్తే, ఆ రోజు ఉన్నటువంటి కూటమికి మన కాపు సోదరులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 2019 కొన్ని కారణాల వల్ల విడివిడిగా పోటీ చేసిన మెజారిటీ కాపులు మాత్రం జనసేన పార్టీ తరఫున నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఉంది. కానీ ఆ రోజు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5% రిజర్వేషన్ కల్పించారు. కానీ జగన్ వచ్చి ఆ ఉన్నటువంటి 5% రిజర్వేషన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితులు ఉండే. అయినా ఎందుకో గాని కొంతమంది కాపు సోదరులు వాళ్ళ స్వలాభం కోసమో తెలియదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఇస్తున్నటువంటి తాయిదాలకో తెలియదు, కానీ ఎందుకో కాపు జాతికి నిజంగా ఈ రోజు వెనకబడినటువంటి తరగతులుగా మనకి న్యాయం జరగట్ల. దానికే ఈ రోజు మళ్ళీ మనం పొత్తు పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా 1/3 షేరింగ్ మన అందరికీ కూడా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇరువురు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ రోజు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. ఈ రోజు మనం తగ్గొచ్చు, 21 సీట్లు తీసుకోవచ్చు, 2 ఎంపీ సీట్లు తీసుకున్నా మనకి దాంట్లో పోయింది ఏమీ లేదు. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిన్న మనం 19 ఎన్నికలకి పోతే 1 ఎమ్మెల్యే మనం గెలిపించుకోగలిగాం. ఈ రోజు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ మన ప్రాతినిధ్యం వహించబోతున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈ రోజు కూటమితో అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలపడానికి కీలక పాత్ర వహించారు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రం బాగు కోసమే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుండాలి, మన రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాని అందరినీ కూడా మనందరం కూడా బలపరిచి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే ఇక్కడ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారిని కానీ, మా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కానీ గెలిపించేటటువంటి కీలకమైనటువంటి బాధ్యత మన కాపు సోదరులందరూ తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయంలో మనమే 24లో కూడా కాపు సోదరులు కీలక పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన కాపు సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అధ్యక్షులు సంజయ్ గారు,
అదేవిధంగా మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, యువర మోహన్ గారు, మన పెద్దల వెంకట్రావు గారు, అదేవిధంగా రమేష్ గారు, కృష్ణ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పాప సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం అందరూ కూడా మన వాళ్ళు పెట్టుకోవటం, దానికి కూడా మనల్ని ఆహ్వానించటం చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు పెద్దలందరూ కూడా చాలామంది అందరూ కూడా ఉండే పరిస్థితుల్లో కూడా అందరూ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒక పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు ఎలా ఉందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఒక రాక్షసుడి పాలనలో ఉంది. అన్ని దౌర్జన్యాలు, దోచుకోవటం, ఎక్కడ ఏముందో స్థలాలు కానీ మన ఇళ్ళకు కూడా గ్యారంటీ లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అందరూ కూడా భయభ్రాంతులతో బతుకుతా ఉన్నారు. బయటకు వస్తే ఏ కేసు పెడతారో, ఎవరు కొడతారో, ఏం జరుగుద్ది అనే ఈ రాష్ట్రంలోనే కాదు మన ఒంగోలులో కూడా భయభ్రాంతులతో మనం ఉన్నామనేది కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలని చెప్పి, దానికోసం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమ అరెస్ట్ చేస్తే జైల్లోకి వెళ్ళి వాళ్ళంతా మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ టైం ఆయనే మనం అందరం కూడా కలిసి తెలుగుదేశం, జనసేన కలిసి మనం పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని పిలుపునిచ్చింది మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత మళ్ళా మోడీ గారు వీళ్ళందరూ కూడా కలవటం, అందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన పోవాలి. ఈ రోజు రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కింద కూలీల కానించి, వ్యాపారస్తుల కానించి, ఉద్యోగస్తుల కానించి, మహిళల కానించి ఎవరు కూడా ఈరోజు సంతోషంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయాలు తీసుకొని ఈరోజు అందరం కలిసి మనం పోటీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి తప్పకుండా కూడా అందరం కూడా మనం జనసేన వల్ల కానీ, బీజేపీ కానీ అందరం కూడా మనం కలిసి రేపు ఈ యుద్ధంలో మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. వీరు కూడా పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఉండే హెడ్ క్వార్టర్లో మీరు అందరూ ఉండేవాళ్ళు. ఏ విధంగా స్థలాలు దోపిడీలు అయినాయో, ఏ విధంగా దౌర్జన్యాలు అయినాయో, ఏదో 20 సంవత్సరాలు కట్టిన బిల్డింగులకు కూడా ఆ రోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి దాన్ని పడేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారో, అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళ దగ్గర ఎవరు పోయి లంచాలు తీసుకుంటున్నారో, గ్రానైట్ల దగ్గర లంచాలు తీసుకోవటం ఒకటి కాదు, అవినీతి డబ్బు అనేది ఇసుక అన్ని కూడా చేసి ఈరోజు అవినీతి డబ్బుతోటే ఈరోజు రాష్ట్రంలో కానీ మన దగ్గర కూడా ఈ పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి. మనం ప్రశాంతంగా ఉండే పరిస్థితి రావాలంటే మళ్ళా మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మన రాష్ట్రం వస్తేనే మళ్ళా కూడా మనకు తీసుకుని వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు 2014-19 కూడా ఆ రోజు అందరం కూడా కలిసి జనసేన, తెలుగుదేశం కూడా కలిసి, బీజేపీ కలిసి ఆ రోజు కూడా నేనే నిలబడ్డాం. ఆ రోజు కూడా మీ అందరి ఆశీస్సులతోటి 14లో నేను ఎమ్మెల్యేగా ఆ రోజు గెలిచాం. గెలిచిన తర్వాత ఒంగోలు అనేది ఏ విధంగా మార్పులు తీసుకొచ్చామో మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు పెద్ద పల్లెటూరు మాదిరి ఉండేది ఒంగోలు. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ పందులు తిరుగుతున్నాయి. ఏ విధంగా మంచినీళ్ళు లేక 2 రోజులకు వచ్చిద్దో 5 రోజులకు వచ్చిద్దో మంచినీళ్ళు లేని పరిస్థితి. అదేవిధంగా కరెంటు దీపాలు లేని పరిస్థితి, అప్ అండ్ డౌన్స్ కరెంటు ఉండే పరిస్థితి. చిన్న వర్షం పడితే ఒంగోలంతా మునిగిపోయి ఇళ్లలోకి నీళ్లు వచ్చే ప్రాంతాలు మన ఒంగోలులో ఉన్నాయి. అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా అవన్నీ కూడా ఆ రోజుల్లో పరిస్థితులు ఉండేదాన్ని. దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంతో స్ట్రీమ్ లైన్ చేశాం. నాకు వచ్చిన 5 సంవత్సరాలని మేమంతా కూడా ఎంత కష్టపడ్డాననేది కూడా మీ అందరూ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మార్పు అనేది ఒంగోలు అనేది మార్పులు తీసుకొచ్చి దానికి అన్ని విధాలుగా హంగులు తీసుకొచ్చాం. కాబట్టి మనం క్లీన్ సిటీ కింద ఆ రోజు ఇండియాలో స్వచ్ఛ భారత్ లో కూడా మనం అవార్డు కూడా తీసుకున్నాం మనం టైంలో. ఎందుకంటే ప్రజలు పొద్దున వచ్చే లోపల రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉండాలి. అదేవిధంగా ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదు. వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా, పెన్షన్లు కూడా మనకి ఇంకా 3,000 మంది ఎక్స్ట్రా ఉంటే సపరేట్ గా తీసుకొచ్చి ఆ రోజు బాబు గారిని అడిగి
పెన్షన్లు కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ఏదైతే మన వాళ్ళు ఉన్నారో అందరికి కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనం ఉండి చిత్తశుద్ధితోటి ఈ రోజు అన్ని కార్యక్రమాలు మనం చేశాం. దగ్గర 2,600 కోట్ల రూపాయలతోటి మన ఒంగోలు అనేది అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మంచినీళ్ళది కూడా ప్రతిరోజు ఇవ్వాలని చెప్పి దాని ఒక పద్ధతి ప్రకారంగా 165 కోట్లతోటి అమృత్ స్కీమ్ నుంచి సెంట్రల్లో మనం అప్రూవ్ చేశాం. దాని 1 కిలోమీటర్ ఆగితే ఇంతవరకు దానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంచి చేసిన వ్యక్తి 1 రూపాయి కూడా దానికి ఫండ్స్ తీసుకురాకుండా అది ఆగిపోవడాలు అట్టే చూస్తా ఉన్నాం. పోతురాజు కాలం కూడా నేను 25 కోట్లకి ఆ రోజు 10 సార్లు తిరిగి దాన్ని శాంక్షన్ చేపిస్తే ఎలక్షన్ కోడ్ వస్తే నెక్స్ట్ రాగానే ఫౌండేషన్స్ తో వేసుకున్న ఇక్కడ ఉండే పెద్ద మనిషి కనీసం దాన్ని పట్టించుకోకపోవటం వల్ల 3 కాంట్రాక్టర్లు మారారు. ఒక్కో కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటుంటే 3 కాంట్రాక్టర్లు మారి ఎవరు చేయలేక వాళ్ళు వదిలేస్తే ఈరోజు పోతురాజు కాలం వర్క్ కూడా అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా దాన్ని మళ్ళా పెట్టుకొని మళ్ళా ఎస్టిమేషన్ వేసి మళ్ళా మనం అప్రూవల్ తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు దాన్ని తీసుకొచ్చారు. ఇలాగా పేదవాళ్ళ కోసం 6,000 ఇళ్ళు ఆ రోజు 16,000 ఇళ్ళు శాంక్షన్ చేయించాం. 6,000 ఇళ్ళు దగ్గర 80% కంప్లీట్ చేశాం. దానికి ఇంకొక 50 కోట్ల 100 కోట్ల పెట్టుంటే ఈరోజు 6,000 మంది మన వాళ్ళంతా కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సొంత ఇంట్లో వాళ్ళంతా ఉండే పరిస్థితులు వచ్చేది. దాన్ని అది అట్లనే 80% తోటి పూర్తయినా అట్లనే అది కూడా ఆగిపోయింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు బ్రిడ్జీలన్నీ కూడా మనమే చేశాం. ఒక బ్రిడ్జి ఈతమొక్కల బ్రిడ్జి బచ్చన కెనాల్ బ్రిడ్జి ఒక్కటి ఆగింది. ఇవన్నీ కూడా ఒక చర్చతోటి మనం కూడా అనేక కార్యక్రమాలు ఒంగోలులో ఒక మార్పులు తీసుకొచ్చి నా వంతు నేను కృషి చేశాం. తెలుగుదేశం టైంలో కూడా అప్పుడుండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కాపులకి మనం ఏదో విధంగా చేయాలని చెప్పి ఆ రోజు 5% రిజర్వేషన్ కూడా బిల్ పాస్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత దగ్గర 3,100 కోట్లతోటి మనకి కాపులు కూడా రిజర్వేషన్ పెట్టి రిజర్వేషన్ ద్వారా కాపు రిజర్వేషన్ లో ఎంతో మందికి సహాయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా కలిసే ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసినప్పుడు ఒక్కొక్క దానికి కూడా ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కాపు కార్పొరేషన్ కింద 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరైతే చదువుకునే వాళ్ళంటే వాళ్ళ విద్యకి లోన్లు ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా వాళ్ళ వృత్తిలో ముందుకెళ్ళటానికి దానికి కూడా వాళ్ళకి సహాయం చేసి కార్పొరేషన్ నుంచి వాళ్ళకి నిధులు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజు తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉందో ఆ రోజు కాపు భవన్ ఉండాలని చెప్పేసి మన దగ్గర కూడా మేము శాంక్షన్ చేశాం. ఆ రోజు చేసిన 3 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. ఆ రోజు మన పెద్దలంతా కూడా వచ్చారు. ఆ రోజు వెంకట్రావు గారు అంతా విదేశీ విద్య కానీ లేకపోతే కాపు భవన్ కూడా ఆ రోజు ఫౌండేషన్ వేసాం, లోన్స్ ఇచ్చాం. ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం టైంలో మనందరికి కూడా మనం సహాయం చేశామని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఎవరికన్నా జరిగిందా అని అడుగుతున్నా. నేను ఈ 5 సంవత్సరాల్లో ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకున్నారా అని అడుగుతున్నా. ఒక కార్పొరేషన్కి పేరుకు మాత్రం కార్పొరేషన్ అన్ని అనౌన్స్ చేశాడు, ఒకేసారి అనౌన్స్ చేశాడు. చైర్మన్ని డైరెక్టర్ని అందరినీ అనౌన్స్ చేసి కార్పొరేషన్ లో 1 రూపాయి లేకుండా వాళ్ళకి జీతాలు వేయటం. కార్పొరేషన్ చైర్మన్ కి మాత్రం ఒక కారు, పెద్ద బోర్డు. ఏదంటే కాపు కార్పొరేషన్ చైర్మన్ బోర్డు పెట్టుకోవడానికి ప్రోటోకాల్ 60 లక్షల రూపాయలు జీతాలు వేశారు. తప్పితే సామాన్య ప్రజలకి కార్పొరేషన్ లో కొంత నిధులు పెట్టి వాళ్ళకి ఎక్కడా కూడా ఒక్కరికి కూడా సహాయం చేయలేదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులు చదువుకొని ఈరోజు ఇబ్బందులు పడతా ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు మనం ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు. పిల్లలైతే చదువు అయిపోయి తల్లిదండ్రుల ముందే ఖాళీగా తిరుగుతుంటే ఇంటికి వస్తే తల్లిదండ్రులు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మళ్ళా ఫ్రెండ్స్ వచ్చే అలవాట్లు, గంజాయి, అదేవిధంగా మందు, ఇవన్నీ కూడా మన ఒంగోలు కాకుండా మన రాష్ట్రం అంతా కూడా గంజాయి వ్యాపారం అయిపోయింది. మందు వ్యాపారంలో సంపాదించారు 1000 కోట్లు. అదేవిధంగా గంజాయి వ్యాపారం చేస్తా ఉన్నారు. గంజాయి వ్యాపారంలో కూడా కొన్ని 1000 కోట్లు ఈరోజు గంజాయిలో కూడా సంపాదించడం. చిన్న 20 సంవత్సరాలు 21 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయిలు తాగి చెడిపోయే పరిస్థితి మన ఒంగోలులో కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ మనం మార్పు తీసుకురావాలి. ఇలాంటి వ్యవస్థ పోవాలి. మళ్ళా పీస్ఫుల్ అయినా రావాలి. ఎక్కడైనా కూడా దొంగ స్టాంపులు అనేది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. మనం ఒంగోలులో తప్పితే
దొంగ స్టాంపులు వీళ్ళే తయారు చేసి ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు లేకపోతే చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ సైట్ గమనించుకొని ఆ సైట్ని వేరే రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని తక్కువ రేటుకి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి ఆ ఓనరు తెలిసే లోపల 5 చేతులు మారి పరిస్థితి మన ఒంగోలులో ఎన్ని సైట్లు కబ్జాలు జరిగినాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో పేదవాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలకు వరకు నెయ్యటానికి సంపాదించి ఒక పొలం సైట్ కొనుక్కుంటే అది కూడా కబ్జా అయితే ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోయినాయి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అవన్నీ కూడా కొంతమందికి స్థలం ఇస్తే స్థలం ఇది దొంగ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అని చెప్తే ఆ పెళ్ళైన వాళ్ళు కూడా ఇంటికి పంపించిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో అవన్నీ కూడా మా నోటీసులో ఉన్నాయి. అలాంటి కుటుంబాలను ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశారు ఇక్కడ ఉండే వ్యక్తి అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళకి డబ్బు ఒకటి ప్రధానం, డబ్బుతోటే సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఎవరో బంకులు పెట్టుకొని రోజుకు 500 రూపాయలు సంపాదించే బంకులను కూడా ముందు నోటీస్ ఇచ్చి తీపిస్తే వాళ్ళు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు. అలాంటిది 20 సంవత్సరాల నుంచి బంకులో టీలు పెట్టుకొని టీ అమ్ముకునే వాళ్ళని కూడా వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళని పంపించి బద్దలు కొట్టించారు. బంకుని ఒక 50,000 60,000 అయితే కానీ బంకు మళ్ళా రాదు. అలాంటివి కూడా కుట్రలు చేసి ఈరోజు దాని విధంగా ఈరోజు ఒంగోలులో ఎన్నో చేయటం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికి కూడా వాస్తవంగా జరుగుతున్న విషయాలు తెలుసు. ఈరోజు ఎవరైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడున్నామనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎవరన్నా పెళ్లిలో కనపడితే పెళ్లిలో మాట్లాడితే అతను చూసారంటే నా వ్యాపారాల మీద పడతారేమో, నా వ్యాపారాలు ఆపేస్తారేమో, లేకపోతే ఏమన్నా ఏసీబీ ఎంక్వైరీలో ఎవరన్నా వేస్తారేమో, ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి ఈరోజు దాన్ని కూడా భయపడకుండా పక్కదారిని పోయాలని కూడా ఈ 5 ఏళ్ళలో నేను చూశాను. నా కళతో నేను చూశాను. దాని వల్ల కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా మేము చూసాం. కాకపోతే ఆ విధమైన పరిస్థితిని మన ఒంగోలులో తీసుకొచ్చి ఈరోజు అవినీతి డబ్బులతోటి రాజకీయాలు చేస్తా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తాం, కండవలు వేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకోండి. మీకు వస్తారా, మీకు 50,000 ఇస్తాం, లేకపోతే మీరు వస్తారా 1,00,000 ఇస్తాం. ఏంటి బేరాలు ఏంటో. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు, అంతకు ముందు 3-4 సంవత్సరాలు 3 టర్ములు నిన్ను ఎమ్మెల్యేగా నమ్మి ఇక్కడ ఒంగోలులో గెలిపిస్తే నువ్వు కనీసం నేను ఇదిగో ఈ పని చేశానాయా, మీ ఇంటికి పని చేశాను, ఏదో విధంగా నాకు సహాయం చేయని చెప్పి ఎవరన్నా అడుగుతారు. లేకపోతే ఒంగోలుకి నేను తీసుకొచ్చానని చెప్తే ఎవరినైనా ఓటు అడిగేదానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని అప్పుడు అంతా అడగకుండా పోలీసుల చేత బెదిరియటం, వినకపోతే లేకపోతే అతను ఎవరన్నా కూడా వచ్చి మన దగ్గర పార్టీలో చేరితే వాళ్ళు అతని మీద ఏమి లేకపోతే వాళ్ళ తమ్ముడి మీద కేసులు ఉన్నాయేమో చూస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో కేసులు ఉన్నాయేమో చూస్తున్నారు. చూసి ఆ విధంగా బెదిరించి వాళ్ళు మళ్ళీ ఈల్డ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే ఆ విధంగా జరుగుతూ ఉంది. రేపు ఓటు బ్యాంకులో ఓట్లు వేసేటప్పుడు తెలుసుద్ది వీళ్ళకి 1,50,000 లేకపోతే బెదిరింపులు, పోలీసు వాళ్ళు మీరు బెదిరిస్తే ఈరోజు పోయి వచ్చి కండ వేయించుకుంటారేమో. కానీ మనసుల్లో ఉండేది చేసిన పనులు కానీ మనకి ఉండే వ్యవస్థ కానీ అవన్నీ కూడా ప్రజలకు ఈరోజు పూర్తిగా తెలుసు. రేపు జరిగేటప్పుడు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా కసి అనేది తెచ్చుకుంటారు. నువ్వు బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు నువ్వు డబ్బుతోటి కొనాలనుకుంటే డబ్బు ఒకటే ప్రధానం కాదు. వాళ్ళు ఇచ్చే 50,000 ఒక వారం వస్తుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు మన జీవితం ఏంది, మన పరిస్థితి ఏంది, మన కుటుంబం ఏంది, మనం ఏం చేయాలి అని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఇందాక సంజయ్ గారు అడిగారు, మీరు రైతు ప్రభుత్వం వస్తే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఏ విధంగా మీరు చేయాలి, ఎవరు కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు, తర్వాత మా సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మన సంజయ్ గారు అన్నారు. నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, మేము ఉండే 5 సంవత్సరాల్లో మా పద్ధతులు మేము ఏ విధంగా మేము చేసామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళలాగా లాస్ట్లో నెల ముందు వచ్చి పట్టాలు ఇస్తాం, నెల ముందు వచ్చేసి చీరలు ఇస్తాం, ఇలాంటి పిచ్చి పనులు, ఇలాంటి పిచ్చి వాతావరణాలు మేము చేసేది కాదు. ఏదైనా చెప్పింది తప్పకుండా చేస్తాం, చెప్పేదే చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా ఏదొచ్చినా, ఇక్కడ రియాజ్ భాయ్ ఉన్నాడు, అదేవిధంగా మన మోహన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళంతా ఉన్నారు. మేము రేపు ఏది సమస్య వచ్చినా కూడా మీరు రండి, తప్పకుండా మన కాపు సోదరులు ఇదివరకు మేము ఏ విధంగా అండగా ఉన్నామో, ఎక్కడన్నా కూడా 5 సంవత్సరాల్లో ఒకరి మీదన్నా కేసు పెట్టారా, ఒక్కరినన్నా ఎక్కడన్నా ఇబ్బందులు పెట్టారా, ఎక్కడైనా ఎంతో మంది వ్యాపారాలు చేసే అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళు ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలియదు.
ఎక్కడ ఏదైనా కూడా గ్రానైట్ చేసుకున్న వాళ్ళు ఓనర్లు ఎవరో కూడా తెలియదు. ఇక్కడ మన కొత్తపట్నంలో హ్యాచరీలు ఎన్ని ఉన్నాయి, చెరువులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అదేవిధంగా బాపూజీ కాంప్లెక్స్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇవన్నీ ఎవరికన్నా తెలుసా? మాకు తెలిసింది ఒకటే, వాళ్ళు ప్రజలు వచ్చి అడగకముందే ఆ ప్రాంతంలో ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ పద్ధతిలో మేము పనిచేసాం తప్పితే ఏదో విధంగా వచ్చాము మనం ఏదో ఏం సంపాదిద్దామనే ఆశతోటి ఆలోచన విధానంతో మేము రాజకీయాల్లోకి రాలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని దాని పద్ధతి ప్రకారంగా మేము పనిచేస్తాం. ఇంకా ఏదైతే ఈ 5 సంవత్సరాలు కానీ మళ్ళా కూడా ప్రభుత్వంగా వచ్చుంటే మన ఒంగోలుకి అడిగేదానికి ఉండేది కాదు. అన్ని పనులు కంప్లీట్ చేసేవాళ్ళం. ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చాయి. మనకి స్టేడియం లేదు, స్టేడియం అయిపోయేది. ఎవరైతే బాడుగిళ్ళలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంత ఇంట్లో ఉండేవాళ్ళు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా పూర్తయ్యాయి. కానీ ప్రజలేమో మాయ మాటలే నమ్ముతారు, దొంగ మాటలే నమ్ముతారు. అది వచ్చిన ఇబ్బందులు. వాళ్ళు చెప్పే తీయటి మాటలు ఏది జగన్ చెప్తుంటాడు కదా, మా అక్క, మా చెల్లి, మా నాన్న, మా అమ్మమ్మ 100 చెబుతుంటాడు అతను. ఆ మాటలే నమ్ముతారు. ఆయన చేపించుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తగిడాడు, అన్ని చేశాడు. ఎక్కిన మరుక్షణం పగలగొట్టడం నుంచి మొదలు పెట్టాడు. ఆయన చేసిన పద్ధతులు మీ అందరూ కూడా గమనించుకోవాలి. కాబట్టి అలాంటివి ఎవరిని నమ్మాలా, ఎవరిని చేయాలా, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోండి. నేను సంజీవ్ గారికి అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా నేను ప్రామిస్ చేస్తున్నాం, తప్పకుండా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఏ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ అటు బీజేపీ కానీ అందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో నేను ఒంగోలులో ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. మీ ఆస్తులకు కూడా గ్యారంటీ ఉండేది మేముంటాం. మీ ఆస్తులు ఇబ్బంది లేకుండా చూస్తాం. పీస్ఫుల్ గా మీరు ఇంటికి పోయే పరిస్థితులు తీసుకొస్తాం. ఇప్పుడు దగ్గర 150 మందికి గంజాయి ఇచ్చి కొంతమందిని జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు. వాళ్ళకి రెండే పని లేదు, ఎవరిని కొట్టమంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయి కొట్టాం. మన హాస్పిటల్లో కూడా మీ అందరూ కూడా చూశారు ఏ విధంగా జరిగిందో కూడా. దాంట్లో ఒక పిల్లోడు అద్దాన్ని పగలగొడితే చెయ్యి కోసమైపోయి బ్లడ్ వస్తుంది కూడా అతనికి తెలియలా. అతను కొట్టుకుంటానే పోతున్నాడు. అంటే ఆ గంజాయి దాగి అంత మత్తులో ఉన్నాడు. ఆ రకంగా చేసి ఈరోజు అక్కడక్కడ పెట్టి ఏదో గొడవలు సృష్టించాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. మీరంతా కూడా ధైర్యంగా ఉండండి. ఏదన్నా ఎదుర్కోవటానికి మేము ఉన్నాం. మాకు ఎట్లా చేయాలా, ఏ విధంగా రాజకీయం చేయాలా ఇవి కూడా మేము కూడా చూస్తాం. దానికి అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఓటు అనేది ఖచ్చితంగా మీరు ఆలోచించి ఓటేసుకోండి. అటు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీకి, ఇటు అసెంబ్లీకి మనకి మీరు ఆలోచించి భవిష్యత్తును గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా సహకరించండి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సహకరిస్తాం. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న గద్దలగుంట్లో కూడా మన వాళ్ళు చేరుతుంటే చెప్పాం, ఖచ్చితంగా మెయిన్ సెంటర్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగా గారి విగ్రహం, హంస విగ్రహంతో అక్కడ పెట్టిస్తాం. మీకు కూడా మీ గౌరవం తగ్గకుండా సొసైటీలో మీకుండే విలువల్ని పెంచే విధంగా నా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రంగా గారి విగ్రహానికి కూడా మన సొంత నిధులతోటి కాంస్య విగ్రహం పెట్టిస్తాను. అది కూడా మన పెద్దలందరూ ఎక్కడ పెడితే బాగుంటుందో అక్కడ పెట్టిస్తాను. మీరు ఓట్ల కోసం చెప్పట్లా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో ఎవరు చెప్తే ఏదో జరిగిపోద్ది అనేది కాదు. నేను ముస్లింస్కి ఆ రోజు 2012లో వెహికల్ ఇస్తాను అని చెప్పిన మన విశ్వగ్రాములు వాళ్ళంతా కూడా పొలం కావాలి మా కళ్యాణ మండపాన్ని జరిగితే బై ఎలక్షన్ లో వాళ్ళంతా వచ్చి అడిగితే ఆ ఓడిపోయినా కూడా వాళ్ళందరూ కూడా పొలం కొనిపించి వాళ్ళకి ఈ రోజు కళ్యాణ మండపం కూడా అందరూ కూడా కలెక్ట్ చేసి కట్టించారు.